కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే దస్తగిరి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 90% అమలు చేశాడని, నిరుద్యోగులకు 2 సార్లు డిఎస్సి నిర్వహించాడని, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడని, గాజుల దిన్నె నుంచి కోడుమూరుకు తాగునీటి పైపు లైన్ కొరకు 38 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీంతో కోడుమూరు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందన్నారు. ఎనలేని సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మన యొక్క అజెండాలో అంటే మేనిఫెస్టో చెప్పిన విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు 90% క్లియర్ చేసినట్టు వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఉల్లి ధరకి మద్దతు ధర ప్రకటించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులకు కూడా మంచి శుభవార్తను అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తనయుడైనటువంటి లోకేష్ గారు. డిఎస్సిని 2 సార్లు వేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కోడుమూరు కాన్స్టిట్యున్సీలో మా టౌన్కి 38.5 కోట్లని శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క వాటర్ స్కీమ్కి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు, జై నారా.